హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి పీకే కార్డ్ రీడింగ్ అండి. ఇక్కడ ఎనర్జీస్ అన్నవి షఫర్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ పెండిలం ఎనర్జీస్ అంటే ఇది యూనివర్స్ పెండిలం అండి. మీరు ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో అంటే ఇక్కడ 1 నుండి 5 వరకు ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. మీరు 1 నుండి 5 వరకు ఏ ఎనర్జీస్ కార్డ్ ఎంచుకుంటారో ఆ ఎనర్జీస్ బట్టి మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది, మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ వారైనా సరే మీరున్న సిచ్యువేషన్స్కి జరగబోయే సంఘటన దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. అలానే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అన్నది ఈ డైస్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి. ఇక్కడేమో మీరు ఎంచుకున్న ఎనర్జీస్ బట్టి ఇక్కడ యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్స్కి ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫర్స్ చేస్తున్నాను. షఫర్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం, ప్రజెంట్ వారి లవ్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి జరగబోయే సంఘటన గురించి మీరిచ్చే సమాధానాలు. యూనివర్స్ ఆర్గ్యుమెంట్ ఏవో జరుగుతున్నాయండి, జరగబోతాయి కూడా. మీరొక మాట అనొచ్చు, వారొక మాట అనొచ్చు. సంథింగ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూద్దాం, 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నలకి మీరిచ్చే సమాధానాలు. ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్స్కి సిక్స్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. బాటమ్ ఆఫ్ డెక్ 6 ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ వచ్చింది. మళ్ళీ షఫల్స్ చేసి మధ్యలో 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఇవి రివీల్ చేయనండి. యూనివర్స్ పెండిలం ఏ ఎనర్జీస్ చెప్తే 1 ఇలా 5 ఎనర్జీస్ కార్డ్స్. ఇది నెంబరింగ్ అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే డివైన్ ఎనర్జీస్ ఏది సూచిస్తే ఆర్డర్ ప్రకారం వెళ్ళటం అయితే జరుగుతుంది. మీరు ఏ కార్డు ఎంచుకుంటారో ఎంచుకోండి. అండ్ 1 నుండి ప్రజెంట్ మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయినట్టుంది, మనసు ప్రశాంతంగా లేదు, స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తుంది, లేజీ ఫీల్ కనిపిస్తుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, ఎక్కువ మైండ్లో ఎక్కువ సిచ్యువేషన్స్ మైండ్కి ఎక్కువ ప్రెషర్ తీసుకున్నట్టు మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. మానసికంగా ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకో జీవితం మీద విరక్తితో ఉన్నట్టు ఎవరైతే ఎనర్జీస్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. మీ సిచ్యువేషన్స్ ఏంటంటే అందరికీ దూరంగా ఉండాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ఎవరో ఆలోచిస్తున్నారు మీలో. అండ్ చూద్దాం యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మొదటి ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మొదటి ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్. మీ మనసులో ప్రశ్నకి 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అన్నీ 1 బై 1 చెప్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ 8 ఆఫ్ వ్యాండ్స్. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో రెండో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో రెండో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం.
ఈ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. ఇది రెండవ ఎనర్జీస్ కార్డ్. 5 ఆఫ్ సోర్స్ వచ్చింది, ఇక్కడ ఇటు ఉంచేస్తున్నాను. రెండవదేమో 5 ఆఫ్ సోర్స్ అండ్ మూడవది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో మూడవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఈ కార్డ్ సూచిస్తున్నారండి. నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో నాలుగో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. నాలుగో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో నాలుగో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇది నాలుగో క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇది 5 అండి. ద లవర్స్ వచ్చింది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. మొదటి ప్రశ్నకి సమాధానం. మేబీ మీరు మేషం కానీ సింహం కానీ ధనుసు రాశి వారి ఉంటారండి. అండ్ వృషభ కన్యా మకర రాశి వారు కూడా అయ్యుండొచ్చు. అంటే మీరు ఏ రాశి అయినా సరే మీరు మీ పర్సన్ ఈ కాంబినేషన్లో ఉండుంటారు. అంటే మీరు మేషం నుండి మీనం వరకు ఎవరు చూసినా సరే ఈ ఎనర్జీస్ అనేది వర్తిస్తుంది. అండ్ రాశుల పరంగా తీసుకుంటే ఈ విధంగా వచ్చాయి. ఏంటంటే మొదటి ప్రశ్నకి సమాధానం, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మీరు మనసులో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఏ విధంగా అంటున్నారంటే ఇక్కడ మీరు ప్లేస్ని చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ మనసులో విపరీతమైన కోపం అయితే ఉంది. మీ అంతటి మీరే మీ పర్సన్కి ఫోన్ చేసి వారి లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతున్నారని, ఇక మీరు వారి లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అవసరం లేదు, మీరు వారి లైఫ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదని మీరు కోపంతో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు. సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఎటు కాకుండా అయిపోయిందండి. మీకు మీ పర్సన్ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అండ్ అలానే మీ గురించి మీ పర్సన్ వరకు తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోలేరు. మీ పర్సన్ ఏమో మీ నుండి దూరం అయ్యి వారి లైఫ్ ఏదో వారు చూసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ నుండి సమాధానం అయితే రావాలి. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా, మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అని ఎవరైతే అడిగారో మీ పర్సన్ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అంటే వారు కోపం మీద వెళ్ళిపోవచ్చు, ఏదైనా రీజన్స్ అయితే ఉండొచ్చండి. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఇది కోపంతో మాట్లాడుతున్న సిచ్యువేషన్స్లా కనిపిస్తున్నాయి. మీరేంటంటే కోపంతో మీ పర్సన్ తోటి మాట్లాడి ఇక మీ పర్సన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ లైఫ్ మీరు చూసుకున్నారు కాబట్టి వారి లైఫ్లో మీరు వెళ్ళకూడదు అని మీరైతే అనుకుంటున్నారు. కానీ మనసు మాత్రం కోరుకునేది ఏంటి అంటే పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, పర్సన్ తోటి రీయూనియన్ అవ్వాలి అండ్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి ఇక్కడ అన్నట్టు మీరైతే అనుకుంటున్నారు. ఎస్ అండి, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది కూడా 2 మంత్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది. 8 అవర్స్లో కానీ 8 అవర్స్లో రాకపోతే 24 గంటలు కానీ అండ్ 2 నెలల్లో కానీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఎస్ 8 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ లేదంటే 2 మంత్స్ కానీ ఎనీ టైం మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావటం అండ్ వారంతట వారి మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది.
ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. అండ్ రెండవ ప్రశ్నకి 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి. అసలు మీరు ఒక మాట అనొచ్చు, మీ పర్సన్ మీరు అలా ఎందుకు మాట్లాడారో అని అడగచ్చు. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రతి చిన్నదానికి మీ పర్సన్ మీ మీద అలగటం, అండ్ మీరు కోపంగా మాట్లాడకపోయినా సరే ఇక్కడ మీ పర్సన్ మీతో గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారండి. మీ నుండి దూరం అవ్వాలని అనుకుంటున్నారు, కానీ మీ లైఫ్లో కలిసి ఉండే ఉద్దేశం మీ పర్సన్లో లేదని మీకు అనిపిస్తుంది. మీ పర్సన్ని మీకు దూరం చేయడానికి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. అండ్ గొడవలు పడడానికి కారణం కూడా మీ పర్సన్ ఈజీగా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఎవరో ఉన్నారు. వారి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీకు విపరీతమైన కోపం అయితే ఉందండి. ఇక్కడ ఎలా ఉన్నారంటే మీ పర్సన్ ప్రవర్తన మీకైతే నచ్చడం లేదు. వారంతట వారే వెళ్ళిపోయినా, వారు మీతో మాట్లాడకపోయినా సరే మీ మీదైతే నిందలు కనిపిస్తున్నాయి. మీరే మాటలు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునే పరిస్థితి మీకు అయితే వచ్చింది. ఈ సిచ్యువేషన్ మీద మీకు కోపం అయితే వస్తుందండి. వెళ్ళిపోయిన వారిలా లేకుండా మళ్ళీ మీ మీద గొడవలు సమస్యలు తీసుకొచ్చేలాగా కనిపిస్తున్నాయి. మీరేమంటున్నారంటే మీ పర్సన్లో మార్పు అన్నది ఉండదు, ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే. అసలు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయిపోతే ఇక్కడ మీరే మాటలు పడుతున్నారు. అసలు మీ తప్పు లేకుండా మీ పర్సన్ ప్రవర్తన ఇలా ఉండటానికి కారణమైన వారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు అనుకోకుండా ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉందండి. అంటే ఇప్పుడు మీకు ఒక సమాధానం కావాలి అంటే మిమ్మల్ని ఎవరో మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. వారి ఫ్రెండ్స్ కావచ్చు, పెద్దల పరంగా అయినా కావచ్చు. మీరు వారిని మీట్ అవ్వడం కానీ, వారే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి గొడవలు కనిపిస్తున్నాయండి. ఈ గొడవల్లో జర్నీ కూడా కనిపిస్తుంది. ఏదో కొంచెం పెద్ద సమస్యలనే కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇక్కడ సమాధానాలు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇది రెండవ ఎనర్జీస్ కార్డ్ సంబంధించి సమాధానం. నెక్స్ట్ వచ్చేసి మూడవ ఎనర్జీస్ కార్డు 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మూడో ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మానసికంగానే కదండి, వాళ్ళు వ్యసనాలు వ్యామోహాల పరంగా కూడా మీరు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. అసలు మీ పర్సను పద్ధతి కానీ వారి ప్రవర్తన కానీ అసలు మీకు నచ్చటం లేదు. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీతో మంచిగా ఉండటం లేదు, అందరితోటి చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారు. అసలు మీ పర్సన్ ఇలా ఇక్కడ మీకు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్కి అవసరం ఉంటేనే మీతో మాట్లాడతారు, అవసరం తీరిపోయాక వాళ్ళ లైఫ్ వారు చూసుకుంటారు. అసలు మీతో సీరియస్ రిలేషన్షిప్ అన్నది ఉన్నారా, లేదంటే ఇక్కడ మీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా అని ఎవరైతే మనసులో అనుమానం పడుతున్నారో, అసలు మీ పర్సన్ మీకు రైట్ పర్సనా, అసలు వీరు మీ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండగలుగుతారా అని మీరు మనసులో అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, వారిలోనే మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ మీ పర్సన్ అలా కాదు. మీకు అనిపించేది ఏంటంటే మీతో మీ పర్సన్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. సీరియస్ రిలేషన్షిప్లా లేదు, అండ్ మీకు రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు అన్నట్టు మీరైతే అంటున్నారు. అసలు మీ పర్సను మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారా లేదా అంటే ఇక్కడ మీ కండిషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ మీద కోపం ఉంటుంది, మీ పర్సన్ మీద అనుమానం ఉంటుంది, అండ్ మీ పర్సన్ మీద ఎంత ఇష్టం ఉంటుందో అంత అనుమానం అయితే పడుతున్నారండి. అసలు మీ పర్సన్ మీతో మాట్లాడకుండా అందరితోని మంచిగా ఉంటున్నారు. వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా, వారిని చూసుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని మీరైతే అనుకుంటున్నారు. మీ పర్సన్కి లైఫ్ని ఎంజాయ్ చేయడం ఇష్టం అండి, మీతోని హ్యాపీగా ఉండాలనుకుంటారు. వారు ఫ్రీడమ్గా బిహేవ్ చేస్తారండి. ఇక్కడ లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారా అంటే వారి మైండ్ సెట్ బట్టి ఉంటుంది. వారు ఉంటారో లేదో కూడా చెప్పలేము. అలాంటి పర్సన్ తోటి మీరు జీవితాన్ని అయితే పంచుకోవాలని అయితే అనుకుంటున్నారు. వీరు ఎటు కాకుండా మాట్లాడతారండి. మీరు ప్రేమగా మాట్లాడితే మీ వైపు మాట్లాడతారు.
అలా కాకుండా వేరేవారు ఏమైనా చెప్తే వేరేవారికి ఎవరికైనా అట్రాక్ట్ అయిపోతే వారి వైపు మాట్లాడి వారి వైపు వెళ్ళిపోతారు. అలాంటి మనస్తత్వం కల వల్ల వీరైతే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇది థర్డ్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇది 3వ ప్రశ్నకి సమాధానం ఈ విధంగా రావటం అయితే జరిగింది. నెక్స్ట్ ఇది 4వ ప్రశ్న అండి. ఈ 4వ ప్రశ్న ఎవరైతే అనుకున్నారో వీరికి మీకు సమాధానం క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరేమంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు, అసలు మీరు వారికి గుర్తే లేదు, మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. మీ పర్సన్ అంటే 24 గంటలు వారి గురించే ఆలోచిస్తారు. మీరేమంటున్నారంటే మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కదా, అసలు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారా, మీ గురించి ఆలోచిస్తున్నారా, వారి మనసులో ఎవరైనా ఉన్నారా, అసలు ఏంటి, మీతో సరిగ్గా ఎందుకు మాట్లాడట్లేదు, వారు మీకు మీ పర్సన్ తోటి ఇప్పుడు మీకు మాటలైతే లేవండి, కానీ మానసికంగా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తుంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకే ఆలోచనలు కనిపిస్తున్నాయండి. మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీ పర్సన్ అనుకోకుండా మీకు కనిపించాలని, అంటే అనుకోకుండా కనిపించడం అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మీ పర్సన్ కనిపిస్తే బాగున్ను అని ఎవరైతే అనుకుంటారో ఈ విధంగా కనిపిస్తారు. అండ్ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కనిపిస్తే బాగున్ను అనుకున్న వారికి కనిపిస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారో అలా మీట్ అవ్వడం, కానీ ఇప్పుడు మీ ఆలోచన మీ పర్సన్ ఆలోచన ఒకేలా ఉంది. మిమ్మల్ని మీ పర్సన్ మర్చిపోలేదండి. మీ పర్సన్ మీకు ఎలా గుర్తొస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనకి అనుకోవడానికి ఇక్కడ కనెక్ట్ అయిన ఎనర్జీస్ ఏంటంటే మీరు అనుకోకుండా మీ పర్సన్ని చూడడం, మీ పర్సన్ అనుకోకుండా మిమ్మల్ని చూడడం అయితే జరుగుతుంది. మానసికంగా కనెక్ట్ అయ్యారు. ఒకరి ఆలోచన ఒకరు ఏంటంటే మాట్లాడాలి అనుకుంటున్నారు, మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి, జరుగుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, రాబోతున్నారు కూడా. ఇక్కడ 4వ ప్రశ్నకి సమాధానం అయితే మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవ్వబోతున్నారు. నెక్స్ట్ ఇది 4 ఎనర్జీస్కి సమాధానం ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇది 5వ ఎనర్జీస్ కార్డ్ అండి. 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ద లవర్స్ కార్డ్ అంటే 6 ఆఫ్ సార్డ్స్. మీకు మీ పర్సను సోల్మేట్ లవ్ అవుతారండి. ఇప్పుడు మీ సోల్మేట్ కనెక్షన్ ఏ విధంగా ఉంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు. మీరు అనుకుంటారంతే. మీ మధ్యన ఎవరు వచ్చినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ని జర్నీ చేయలేరండి. మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అన్నది ఉంది. మీ పర్సన్ మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మీరేమంటున్నారు, థర్డ్ పార్టీ వారు వారి లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ పర్సన్ ప్రేమ మీకే దక్కాలి. ఎవరి గురించో మిమ్మల్ని దూరం చేసుకున్నవారు మీ పర్సన్లో మార్పు వచ్చి వారి ప్రేమ మీరు దక్కించుకోవాలనుకుంటున్నారు. అలానే మీ ప్రేమ విలువ వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే విడిపోయిన లవర్స్ కలుసుకునే అవకాశం అయితే ఉందండి. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు, అండ్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు అంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిన వారికి అండ్ లవ్ బ్రేక్ అయిన వారికి ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటే ఆ విధంగా, అంటే మీ మధ్యన బాండింగ్ అనేది స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. అన్కండిషనల్ లవ్ అనమాట. మీరు దూరంగా ఉన్నా సరే ఒకరికొకరు ఆలోచించుకుంటారు. ఒకరితో అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. సోల్మేట్ లెవెల్లో మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారండి. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు తెలుస్తాయి, మీ పర్సన్కి కూడా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలుస్తాయి. ఇక్కడ మీరు కలవాలి, రీయూనియన్ అవ్వాలి అన్నట్టు కనిపిస్తుంది ఎనర్జీస్ అన్నది. అవునండి, మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది దూరమైనట్టు కనిపిస్తుంది. మళ్ళీ రీయూనియన్ అయితే అవకాశం అయితే ఉంది. రిలేషన్ బ్రేక్ అయిన వారికి మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నారు. ఇక్కడ అన్ని పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. గొడవ పడాలనుకుంటే ఎంతసేపు, సర్దుకోవాలంటే ఎంతసేపు, మీ మైండ్ అనుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత సైలెంట్గా ఉన్నా అవతల వాళ్ళు రెచ్చగొడతారు, కానీ మీరు తప్పించుకోవాలి.
ఏంటి గొడవల్ని తప్పించుకోవాలండి. మన టైం కానప్పుడు మనం సైలెంట్గా ఉండటమే బెటరు. అనేవాళ్ళు చాలా అంటారు, నిందలు వేసేవాళ్ళు చాలా నిందలు వేస్తారు. అయినా సరే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మీ మీద నిందలేసినా సరే అవి నిజమైపోవు. ఏంటంటే ఇప్పుడు మీ టైం బాగున్నప్పుడు మీరు ఎంత మంచివాడైనా, మీరు ఎంత మంచి చేసినా ఆ సమయానికి మీరు చెడ్డవారు అయిపోతారనమాట. ఇప్పుడు మీ అనుకున్న వారు కూడా మీ వైపు నెగిటివ్గా మాట్లాడతారు. అందుకే ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. మీరైతే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉండటం ఏంటంటే పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇదేమో గొడవల సిచ్యువేషన్, ఇదేమో కాంటాక్ట్ అయితే అవ్వబోతున్నారు. ఇదేమో ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుని అనుకోకుండా మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదేమో థర్డ్ పార్టీ సంబంధించి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోయి మళ్ళీ మీ పర్సన్కి మీ మధ్యన బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఎనర్జీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ యాక్షన్ అండి, ఈరోజు ఎవరో ఎనర్జీస్ అయితే లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు, లేజీగా ఫీల్ అవుతున్నారు. కానీ మనసులో అయితే ఏదో హోప్ అయితే ఉందండి. మీకు సమాధానాలు కావాలనుకున్నారు. ఈరోజు ఈ విధంగా ఎనర్జీస్ అయితే సమాధానాలు రావడం అయితే జరిగింది. మీ ప్రశ్నలకి ఈ విధంగా సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్తో మీరు కలిసి లేకపోవచ్చు, అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీ పర్సన్ అసలు మీ గురించి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్లో 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తానండి. అండ్ డైస్ ఏ నెంబర్ సూచిస్తే అది మొదటి నెంబర్, అంటే 1 నుండి 5 వరకు పిక్ చేసుకోవాలి నెంబర్స్. ఈ డైస్ అనేది ఏ నెంబర్ సూచిస్తే ఆ నెంబర్ బట్టి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అయితే ఉంటుందండి. అండ్ అలానే 6వ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్గా తీసుకుందాం. ఆ ఎనర్జీస్ కార్డ్ బట్టి ఇక్కడ మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది. ఇవి షఫల్స్ చేస్తున్నాను. ఎనర్జీస్ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, బాటమ్ ఆఫ్ డెక్ బట్టి నేను ఎనర్జీస్ అయితే రీడింగ్ ఇస్తాను కదా, అలా కాకుండా ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్లోనే 5 ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి 6 ఎనర్జీస్ కార్డ్ ఏమో క్లారిఫికేషన్ అండి, అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు. ఈ పర్సన్ ఎవరితోటి డిస్కనెక్ట్ అవుతున్నారండి. మధ్యలో ఇస్తాను ఎనర్జీస్ కార్డ్. 1 4 ఆఫ్ కప్స్, 2 క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 పేజ్ ఆఫ్ సోర్డ్స్, 4 ద లవర్స్, 5 ద హ్యాంగ్డ్ మ్యాన్, 6 3 ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు, చెప్పలేవండి. ఇప్పుడు ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్కి మొదటిగా మీరు ఫస్ట్ నెంబర్ ఎంచుకున్నట్టయితే, మొదటి నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో వారు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మొదటి ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. వారి పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? 2 క్వీన్ ఆఫ్ సార్డ్స్ అండి. ఈ మొదటిది క్వీన్ ఆఫ్ సార్డ్స్ వచ్చింది. అండ్ రెండవది
4 వచ్చింది లవర్స్, రెండవ ఎనర్జీస్ కార్డ్కి లవర్స్. మూడవది 3 పేజ్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. 4 1 4 ఆఫ్ కప్స్ వచ్చింది. 5 2 క్వీన్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. ఈ 2 కార్డ్స్ రాలేదండి. ఈ 2 కార్డ్స్లో క్లారిఫికేషన్ తెద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. 3 పేజ్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. ఇది క్లారిఫికేషన్ బట్టి తీయాలి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మొదటిది వచ్చేసి క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ ఎనర్జీస్ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ మీ గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారంటండి. అవతల వారు ఎన్నో మాటలు చెప్పారు, కానీ మీ పర్సన్ మనసుకి నచ్చట్లేదు. మీ పర్సన్ మీ వైపు మాట్లాడుతున్నారు, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మీ పర్సన్ పట్టించుకోవట్లేదు, మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. మీ పర్సన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారండి. అంటే మీ పర్సన్ మాట అనేది లెక్క లేకుండా ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడానికి కారణం, ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీరు ఎవరి మాటైనా వింటున్నారా, ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరు వారి మాటతోటి మాట్లాడతారా, లేదంటే ఎవరో మాట విని మీ పర్సన్ తోటి డిస్కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారా, ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. అండ్ మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఎవరి మాట లెక్క లేకుండా ఉన్నారు. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది కదా. రెండవది ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ రెండో ఎనర్జీస్ కార్డ్ అనేది లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీ పర్సను మీతో రినన్ కావాలని అయితే అనుకుంటున్నారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి, మిమ్మల్ని అన్బ్లాక్ చేయబోతున్నారు. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు లవ్ ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ విడిపోయిన వారు కలుసుకోబోతున్నారండి. మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం అనేది కనిపిస్తుంది. ఆ ఇష్టం ఈర్ష్యగా కూడా కనిపిస్తుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుందా అనే ఎగ్జైట్మెంట్ కూడా కనిపిస్తుంది. మీతో మాట్లాడాలన్న యాక్టివ్నెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మనసులో మీ మీద ఎక్కువ ఇష్టం, లవ్, అట్రాక్షన్, ఎఫెక్షన్, మల్టీ ఎమోషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందండి, మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేయబోతున్నారు, ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. ఇది రెండవ ఎనర్జీస్కి సమాధానం. అంటే రెండవ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో వారికి ఈ విధంగా సమాధానం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ యాక్షన్, మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయబోతున్నారు. మూడో ఎనర్జీస్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ సార్ట్స్ అయితే వచ్చింది. మీరేమంటున్నారు, మీరైతే మీ పర్సన్ని స్పై చేస్తున్నారు కదా. స్పై చేయటం ఏంటి, మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, వారు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా, అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మీ పర్సన్కి మీ అవసరం ఏమీ లేదు, వారి లైఫ్లో ఎవరో ఉన్నారని మీరైతే అనుకుంటున్నారు కదా. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అన్బ్లాక్ చేయడం అనమాట. సిచ్యువేషన్ ఈ విధంగా ఉందన్నమాట. వారికి మీ నుండి ఏదో విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకున్నాక మిమ్మల్ని బ్లాక్ చేయటం, మీ మీద కన్నేసి ఉంచారండి. అంటే మీరు ఏం చేసినా వారికి తెలుస్తుంది, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడినా వారికి తెలుస్తుందంట, మీరు ఏం మాట్లాడినా వారి వరకు వస్తుందంట. ఇలా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. నెక్స్ట్ యాక్షన్ అంటే ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ మూడో ఎనర్జీస్ కార్డ్. ఇది మూడో ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ నాలుగో ప్రశ్నకి 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే ఎస్ అండి, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో ఎవరు లేరని చెప్పడం కన్నా ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారండి, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వారి మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. చుట్టూ ఉన్నవారిని పట్టించుకోవట్లేదు, థర్డ్ పార్టీ వారిని కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏమీ మర్చిపోలేదండి, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకున్నా సరే వాళ్ళు ఇప్పుడు మాట్లాడే
యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వారు మనసుకి ఏది అనిపిస్తే అదే చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, చెప్పలేమండి. మీరు గుర్తొస్తే బాధపడతారు, లేదంటే ఏదైనా వర్క్లో పడితే మిమ్మల్ని మర్చిపోతారు. అలాంటి మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, మీ పర్సన్ మాట్లాడాలనుకుంటే 1 మినిట్లో మీకు కాంటాక్ట్లో అయితే రావచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీరు అంతలా గుర్తొస్తున్నారు. ఫైనల్గా 5th కార్డు ఎవరైతే ఎంచుకున్నారో, 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ ఏమంటున్నారు అంటే, ఇది కూడా అంతేనండి. మీ పర్సన్ మీ గురించి అయితే ప్రయత్నాల మీద అయితే ఉన్నారంట. మీ గురించి ఎవరో నెగిటివ్గా చెప్పారంట. ఆ నెగిటివ్ది నిజమా కాదా అని తెలుసుకోవాలనేది అనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా ఏమంటున్నారంటే, వారి గురించి మీరు అంటే మీరు మాట మీద నిలబడ్డారు, మీరు వారి కోసం ఏమైనా చేయగలరు, మీరు తెలివైన వారు, మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు చెల్లుబాటు అవుతుంది. కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే, వారి లైఫ్ వారి చేతుల్లో అయితే లేదంటండి. కానీ మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, ఇలా ప్రతిదీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీ పర్సన్ మాట్లాడలేని సిచ్యువేషన్, మీ పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారంట. కానీ మీకు తెలియకుండానే మీ పర్సన్ సోషల్ మీడియాలో ఫాలో అవడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ ఇలా ఉంది. ఇక్కడ ప్రయత్నాలు అంటే వేరే వారి కంట్రోల్లో ఉండడం వల్ల మీ పర్సన్ మాట్లాడలేరు. మిమ్మల్ని చూడాలనుకున్న సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇవ్వండి ఇక్కడ ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూడండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటి అంటే, వీటిపైన వారు కలుసుకోబోతున్నారు. మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మీ మాట వినడం ఇష్టం లేని వారు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వారు కూడా మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వారిని దూరం చేసుకుని మీ మీద ప్రేమనైతే పెంచుకుంటున్నారు. అండ్ ఎవరో మాట విని మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం చేసుకున్న వారే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీ మనసులో ప్రశ్నలకి సరైన సమాధానాలే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చానండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితే తీసుకోండి. మీ మనసులో ప్రశ్నకి సరైన సమాధానం వస్తే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు రీడింగ్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి, అండ్ లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.